దిల్ రాజు ఇంట్లో రెండో రోజు కూడా సోదాలు జరుగుతున్నాయట. రెండో రోజు సోదాలు. దిల్ రాజు ఇంటి వద్ద మీడియా ప్రతినిధులు, బాల్కనీలో దిల్ రాజు దర్శకుడు సుకుమార్ను ఎయిర్పోర్ట్లోనే కలిసి ఆయన ఇంటికి తీసుకెళ్లిన ఐటీ అధికారులట. పుష్ప 2 సినిమా పారితోషికంపై ఆరా. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెర్రీ, దిల్ రాజు తదితరుల నివాసాల్లో సోదాలు. నిర్మాతల బినామీల బ్యాంకు ఖాతాల గుర్తింపు, కలెక్షన్లు, ఐటీకి సమర్పించిన వివరాల్లో వ్యత్యాసం. సినీ పరిశ్రమలో చాలా చోట్ల ఐటీ సోదాలు. నా ఒక్కడిపైనే జరగట్లేదు. దిల్ రాజు నువ్వు ఒక్కనివేం కాదు, చాలా మంది ఉన్నారు. ఆయన 300 కోట్లు తీసుకున్నారు కదా, ఆయన మీద కూడా రైడ్ చేయాలి. ఈ పారితోషికాలు ఎట్లా వస్తున్నాయి, పైసలు ఎక్కడి, జన సొమ్ము ఇదంతా. టికెట్ల ధరలు పెంచాలి, 600-700 టికెట్ చేయాలా, సొమ్ము చేసుకోవాలా. ఇవాళ రేపు ఏం లేదు. సినిమాలంటే ఇదేందుకు హిట్టు పట్టు ఏం లేదు. వారం 10 రోజుల్లోపు జనాల దగ్గర నుంచి పైసలు ఎట్లా లాగాలి, ఇదే పని. జనాల యొక్క వీక్నెస్ని ఎన్కాష్ చేసుకొని సినిమాకి హైప్ క్రియేట్ చేసి ప్రభుత్వాలతో మాట్లాడుకొని లాలూచీపడి టికెట్ల రేట్లని అమాంతం పెంచేసుకుంటున్నారు. వీళ్ళ టార్గెట్ ఒకటే, సినిమా ఎన్ని 100 కోట్లు వసూలు చేసినది ఇప్పుడు హిట్ ఆఫ్ అట్టా అనేది లెక్క. 1500 కోట్లు వసూలు చేసింది, అది సెన్సేషన్. ఇక చివరికి వీళ్ళు ఆ ట్యాక్సులు కూడా సరిగ్గా కడతలేరట. అంటే సంపాదించి ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకొని టికెట్ల రూపంలో కట్టాల్సిన ట్యాక్స్ ప్రభుత్వానికి కట్టకుండా వీళ్ళు మోసం చేస్తున్నారనమాట. మరి లేకపోతే నిర్మాతల బినామీ బ్యాంకు ఖాతాలు ఎట్లా గుర్తించారు? మరి బినామీలు ఎందుకు మీకు? మీరు స్వచ్ఛంగా కడుతుంటే బినామీలు ఎందుకు మీకు? అయ్యో, సినీ రంగానికి చెందిన ప్రముఖుల ఇండ్లు, కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ ఐటీ అధికారులు రెండో రోజు కూడా సోదాలు కొనసాగించారు. 55 బృందాలు వచ్చినాయట. 55 బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో సోదాలు జరిపారు. ఇటీవల విడుదలైన చిత్రాలు పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్, వారసుడు సినిమాలకు సంబంధించిన లెక్కలపైన ప్రధానంగా దృష్టి సారించారు. పుష్ప 2 సినిమా దర్శకుడు సుకుమార్ బుధవారం హైదరాబాద్ చేరుకోవడంతో శంషాబాద్ విమానాశ్రయంలోనే ఐటీ అధికారులు ఆయన్ను కలుసుకొని నేరుగా తన ఇంటికి తీసుకొని వచ్చిరట. పుష్ప 2 సినిమాకు సుకుమార్ తీసుకున్న పారితోషికం గురించి వారు ఆరా తీశారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలకు సంబంధించిన కార్యాలయాలతో పాటు నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెర్రీ, దిల్ రాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల నివాసాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఏరియాల వారీగా సినిమాను విక్రయించే విషయంలో డిస్ట్రిబ్యూటర్లతో జరిగే ఒప్పందాల్లో చాలా వరకు బ్లాక్ మనీ ఉంటుందని అధికారులు గుర్తించారట. ఈ క్రమంలో నిర్మాతలకు బినామీలుగా వ్యవహరిస్తున్న వారి బ్యాంకు ఖాతాల మీద దృష్టి పెట్టారు. సినిమాలకు సంబంధించిన పెట్టుబడి, అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తున్నప్పుడు పలు అవకతవకలు బయటపడ్డాయట. ఇటీవల విజయవంతమైన సినిమాల బ్యాలెన్స్ షీట్లు, ఐటీ శాఖకు ఆయా నిర్మాణ సంస్థలు అందించిన వివరాల్లో కూడా భారీ వ్యత్యాసం ఉందట. సినిమా కలెక్షన్లకు సంబంధించిన జీఎస్టీ రిటర్న్స్లో కూడా వ్యత్యాసాలు గుర్తించారట. భారీ కలెక్షన్లపైన దృష్టి, తక్కువ పెట్టుబడితోనే నిర్మాణం పూర్తి చేసుకున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు తొలి వారంలోనే 200 కోట్ల కలెక్షన్లు, పుష్ప 2 సినిమాకు ఇప్పటివరకు 1850 కోట్ల కలెక్షన్లు వచ్చినట్టుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వాటిపైన కూడా అధికారులు దృష్టి సారించారు. తమిళ హీరో విజయ్ నటించిన వారసుడు సినిమాకు సంబంధించి దిల్ రాజు సంస్థ చూపించిన లెక్కలపైన అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఐటీ సోదాలు తన ఒక్కడినే లక్ష్యంగా చేసుకొని జరగట్లేదని, సినీ రంగంలో చాలా చోట్ల జరుగుతున్నాయని నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. ఐటీ అధికారులు అడిగిన అన్ని వివరాలు, బ్యాంకు ఖాతాలు, లాకర్లకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చాం. పన్ను చెల్లింపునకు సంబంధించిన తేడాలుంటే వారిచ్చే నోటీసుల ఆధారంగా వ్యవహరిస్తాం. ఆయన ఎవరో ఈ సంక్రాంతికి వస్తున్నామో ఇది రిలీజ్ అయినప్పుడు ఇక మొత్తం సూసైడ్ చేసుకొని చచ్చిపోతామన్నట్టుగానే మాట్లాడుతున్నారు. మొత్తం నష్టాల్లో ఉన్నాం, ఈ సినిమా మనల్ని కాపాడింది అని. మరి ఈ మొత్తం బయటపడుతున్న భాగవతం